అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక పిల్లి పిల్ల తప్పిపోయింది. అది అమ్మ కోసం వెతుకుతుంది. పిల్లి పిల్ల వీధిలో తిరుగుతుండగా ఒక కుక్క పిల్ల కనిపించింది. ఆ కుక్క పిల్ల అడిగింది, పిల్లి పిల్ల, పిల్లి పిల్ల, కళ్ళనీళ్ళు ఎందుకమ్మా? దానికి పిల్లి పిల్ల, కుక్క పిల్ల, కుక్క పిల్ల, ఆకలేస్తే అమ్మని ఏమని అడుగుతావ్ అని అడిగింది. దానికి కుక్కపిల్ల, నేను భౌ భౌమని అరుస్తా, నువ్వు కూడా భౌ భౌ అను. అప్పుడు నాకది రాదు, నేనలా ఆరవలేను, నాకు అమ్మ భాష కావాలి అన్నది పిల్లి పిల్ల. అక్కడ్నుంచి వెళ్ళిపోయిన తరువాత దానికి దారిలో ఒక ఆవు దూడ కనిపించింది. అది పిల్లి పిల్లని, పిల్లి పిల్ల, పిల్లి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది. దానికి పిల్లి పిల్ల, ఆవు దూడ, ఆకలేస్తే అమ్మని ఏమని అడుగుతావ్ అన్నది. అప్పుడు ఆవు దూడ, అంబా అంబా అంట, నువ్వు కూడా అంబా అంబా అను అన్నది. కాని పిల్లి పిల్లకి నచ్చలేదు. నేను అంబా అంబా అనలేను, నాకు అమ్మ భాష కావాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత దానికొక కాకి పిల్ల కనిపించింది. అది, పిల్లి పిల్ల, పిల్లి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది. దానితో పిల్లి పిల్ల, కాకి పిల్ల, కాకి పిల్ల, ఆకలేస్తే అమ్మని ఏమని అడుగుతావ్ అన్నది. అది, కావ్ కావ్ అని అరుస్తా, నువ్వు కూడా కావ్ కావ్ అని అరువు, అమ్మ వస్తుంది అన్నది. పిల్లి పిల్ల, ఇది వద్దు, నేను కావ్ కావ్ అనను, నాకు అమ్మ భాష కావాలి, నాకు అమ్మ భాషే కావాలి అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తరువాత దానికొక కప్ప పిల్ల కనిపించింది. అది, పిల్లి పిల్ల, పిల్లి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నది. పిల్లి పిల్ల, కప్ప పిల్ల, కప్ప పిల్ల, ఆకలేస్తే అమ్మని ఏమని అడుగుతావ్ అన్నది. అదేమో, పెక్ 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 అంట, నువ్వు కూడా బెక్ 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 అను అన్నది. కానీ పిల్లి పిల్లకి ఇది కూడా నచ్చలేదు. నేను బెక్ 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 అనలేను, నాకు అమ్మ భాష కావాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత దానికొక మేక పిల్ల కనిపించింది. అది, పిల్లి పిల్ల, పిల్లి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నది. పిల్లి పిల్ల, మేకపిల్ల, మేకపిల్ల, ఆకలేస్తే అమ్మని ఏమని అడుగుతావ్ అన్నది. అదేమో, మే మే అంట, నువ్వు కూడా మేమే అను అన్నది. కాని పిల్లి పిల్ల ఏడుస్తూ, నేను మేమే అనలేను, నాకు అమ్మ భాష కావాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. చివరికి ఒక పెద్ద పిల్లి వచ్చింది. అది పిల్లి పిల్లని, ఎందుకమ్మా ఏడుస్తున్నావ్ అన్నది. పిల్లి పిల్ల, నాకు అమ్మ కావాలి, ఏమని అడగాలి అన్నది. అప్పుడు పెద్ద పిల్లి, మియావ్ మియావ్ అనాలి అన్నది. అప్పుడు పిల్లి పిల్ల, ఆ మియావ్ మియావ్, ఇది నాకు నచ్చింది, ఇదే నా అమ్మ భాష అని మియావ్ మియావ్ అనుకుంటూ సంతోషంగా పాడుకుంటూ వెళుతుంది. పిల్లి పిల్ల సంతోషంగా పాడుకుంటూ వెళుతుండగా తల్లి పిల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రేమతో దగ్గరకు తీసుకుంది. ఇద్దరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళారు. కథ కంచికి, మనం ఇంటికి.